వినాయకులకు దండలు వేస్తారు, గేమ్స్ కండక్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ స్వామి వివేకానంద అసలైన కోరిక ఏంటంటే, అట్టడుగున నా దేశవాసులు ఎవరైతే ఉన్నారో, నా బంధువులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ దేశ ఖ్యాతిని తెలుసుకోవాలి, ఈ దేశంలో సుసంపన్నంగా బ్రతకాలి. అంటే పట్టణంలో ఉన్నోళ్ళు కొంత విలేజ్లలో ఉన్నాయి కాదు, అట్టడుగున కూడా అంటే ఫారెస్ట్లో ఇప్పుడు మేము మీలాగా అట్టడుగున ఉన్న జనాలకు కూడా నా దేశ స్ఫూర్తి అందాలి, నా దేశం యొక్క గొప్పతనం, నా దేశ పౌరుల యొక్క గొప్పతనం తెలియాలి. ఆ విధంగా నా దేశం అభివృద్ధి పయనంలో ముందుండాలి, విశ్వ గురువుగా ఈ దేశం నిలబడాలని ఆయన ఎంతో కలలుగన్నాడు. అందుకే ఆ గొప్ప వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు యూత్ ఫర్ సేవ మనం ఇక్కడికి గ్రామానికి మన మిత్రులతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఒక కార్యక్రమం ఇక్కడ ఉన్న పెద్దలు డాక్టర్ శ్యామ్ గారు ఎన్ఐటీలో ప్రొఫెసర్ సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సార్ మన ప్రోగ్రామ్ అనగానే ఇట్లా చేస్తున్నాం సార్ అంటే, సార్ కూడా సరే తమ్ముడు నేను కూడా వస్తాను, సార్ కూడా వచ్చారు. గౌరీశంకర్ మీరు ఇటు వస్తే నేను చెప్తా. సార్ గౌరీశంకర్ గారు, సార్కి ఒక స్కూల్ ఉంది వరంగల్లో, ఒక మంచి స్కూల్ ఉంది, మదర్ తెరీసా అని ఒక స్కూల్ ఉంది. సార్ కూడా పూర్తి స్థాయిలో సర్వీస్ చేస్తారు, స్కూల్ నడిపిస్తారు. సార్ కూడా నేను కూడా ఇట్లా ప్రోగ్రామ్ అని చెప్పగానే సార్ కూడా వచ్చారు. తర్వాత కార్తీక్ అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, చాలా రోజుల నుండి చాలా సర్వీస్ యాక్టివిటీలో ఉన్నారు. నేను కూడా వస్తాను, ఎందుకంటే వివేకానంద జయంతి అంటే సిటీలో అందరు చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళడం వివేకానంద వాయిస్ని తీసుకెళ్లాలని వీళ్ళు కూడా అన్న ఫ్యామిలీతో వచ్చారు. శ్యామ్ అన్న తర్వాత యశ్వంత్ యూనివర్సిటీలో పీజీ చేస్తాడు. అన్న మీ అందరికీ తెలుసు మన ఆవాసాన్ని నడిపిస్తాడు. పేద పిల్లల కోసం ఫ్రీగా వాళ్ళకు ఫుడ్, ఎడ్యుకేషన్ అన్నీ కూడా వనవాసి కళ్యాణ పరిషత్ నుంచి అర్పిస్తారు. ఇప్పుడు 2 నిమిషాలు శ్యామ్ అన్న మాట్లాడతారు. స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. మీకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కూడా ఉంటాయి. అంటే 1వ తరగతి కనుక మనం పోతే మన డిగ్రీ పీజీ అయిపోయే వరకు కూడా ఫ్రీగా చదువుకోవచ్చు. దాంతోపాటు మనకు రిజర్వేషన్ ఉంటుంది. మీ అందరికీ తెలుసా రిజర్వేషన్ ఉంటుందని? ఎస్టీ రిజర్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాష్ట్ర బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియారిటీ ఇచ్చింది మీకే, ఎస్టీలకు. చాలా మందికి తెలియక కేవలం ఇప్పుడు ఒక గ్రామంకి వెళ్ళి ప్రవీణ్ ఒక్కడు చదువుకున్నాడు అనుకో, రిజర్వేషన్ మీద వాడు ఒక జాబ్ తీసుకున్నాడు అనుకో, ప్రవీణ్ ఏం చేస్తున్నాడంటే ప్రవీణ్ పిల్లలు వాళ్ళ పిల్లలే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎంతో మందికి తెలియకుండా నిర్విరామం అయిపోతున్నాయి. ఇప్పుడు తాడ్వాయిలో కూడా వనవాసి కళ్యాణాశ్రమం హాస్టల్ ఉంది, మీ అందరికి తెలుసా? మీకు తెలుసా? ఇక్కడ మీ పిల్లలకు ఫ్రీగా వాళ్ళు ఫుడ్ పెడతారు, ఫ్రీగా చదువు చెప్తారు, ఫ్రీగా బట్టలు ఇస్తారు. మీ పిల్లలకు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీగా చదువు చెప్పాలి, మీరు వాళ్ళని విడిచిపెట్టాలి. ఇవాళ 4 రోజులు 5 రోజులు మాత్రమే ఉంటాయి ఇవి ఇట్లాంటివి. కానీ మీ పిల్లలకు చెప్పే చదువు ఏదైతే ఉంటుందో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. మేము ఇంత దూరం రావడానికి కూడా కారణం ఏంటంటే విద్య లేకుంటే మాత్రం ఈ రోజులలో ఏది సాధ్యం కాదు. విద్యతోటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దట్టు మీకైతే చాలా అవకాశాలు ఉన్నాయి. చదువుకోవడానికి ఫ్రీగా హాస్టల్స్ ఉన్నాయి, మీకు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాయి, వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా మీకు చదువు చెప్పడానికి, అకామిడేషన్ చేయడానికి, జాబ్ చేయడానికి. వనవాసి కళ్యాణాశ్రమం అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులను ఫ్రీగా చదివిపిస్తున్నది. ఫ్రీగా చదివించుకొని వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నది, ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తున్నది. ఇట్లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు ఆలోచించాలి, వినియోగించుకోవాలి, మీ పిల్లల్ని చదివిపియాలి. ఇప్పుడు మీకు సడన్గా జ్వరం వచ్చింది అనుకో, ఇంట్లో 4 గోళీలు ఉంటాయి, ఏ గోళీ ఇస్తారు? అదే ఇంట్లో ఒక చదువుకున్న పిల్లోడు ఉంటే పారాసిటమాల్ ఇవ్వాలా, అనేసిన్ ఇవ్వాలా, డోలోఫర్ ఇవ్వాలా అని ఒక ఆలోచన వస్తుంది. అంటే మినిమం చదువుకుంటే మనకు జ్వరం వచ్చినా కూడా, దగ్గొచ్చినా కూడా, తలకాయ నొప్పి వచ్చినా కూడా ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే మనం ఆ రాత్రిపూట కచ్చరం కట్టుకుని, లేకపోతే ఆయన బండు ఈయన బండు కట్టుకోకుండా పసరకు పోతాం. 4 జ్వరం గోళీలు, 4 తలకాయ నొప్పి గోళీలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, అన్ని ఒక దగ్గరే పెట్టిననుకో తెలుస్తుందా మనకు? ఒకరికి చదువుకున్న వాళ్ళు ఉంటే అమ్మాయిది తలకాయ నొప్పిది, అమ్మాయిది కడుపు నొప్పిది, అమ్మాయిది జ్వరం గోళీ అని వస్తుంది. కాబట్టి మీ పిల్లలకు మీరు చదువు చెప్పియాలి. ఫ్రీగా అవకాశాలు మస్తున్నాయి. తర్వాత మూఢనమ్మకాలకు కూడా పోవద్దు. హాస్పిటల్స్ ఫ్రీగా మంచి మంచి మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతున్నాయి, వాటిని కూడా మీరు వినియోగించుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే మలేరియా ఎట్లా వస్తుంది? మీకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, తాగుతున్నారా మీరు? అవి ప్యూరిఫైడ్ వాటర్. ఆ వాటర్ తాగితే మీకు చాలా ఆరోగ్యానికి మంచిది అది, కానీ మీరు తాగట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. పాత రోజులు అవి పెట్టుకొని ఉండొద్దు. కాలం మారుతుంది, మీరు కూడా అప్డేట్ కావాలి. మీరు కూడా మార్పు రావాలి. మీ పిల్లల్ని బాగా చదివిపియాలి. మీరు కూడా మంచిగా బయటకి ఏదైనా జబ్బు లాంటిది ఏదైనా వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోవాలి, హాస్పిటల్లో చూపెట్టుకోవాలి. కాబట్టి మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది ఇంత దూరం వచ్చింది ఎందుకోసం అంటే మీ జనరేషన్, మీ తర్వాత పిల్లలందరూ కూడా చదివాల్సిన బాధ్యత మీది. నువ్వు డిగ్రీ చదివినావు,
కానీ ఈ ఊర్లో నువ్వు ఒక ట్యూషన్ సెంటర్ పెట్టచ్చు. కనీసం పిల్లలకి సాయంత్రం పూట రోజు ఒక గంట సేపు ఏబిసిడీలు కానీ ఆలు కానీ బేసిక్స్ కానీ నేర్పించచ్చు. మీరు చదువుకున్న చదువు కనీసం మీ ఊరోళ్ళ కన్నా ఉపయోగపడాలి. అది ఉపయోగపడకపోతే వేస్ట్. నువ్వు వ్యవసాయం చేసి నిన్ను చూసి వాళ్ళు వ్యవసాయం చేస్తే లాభం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మినిమం చదువుకున్న మనం ఏం చేయాలంటే ఇట్లాంటి పిల్లలందరినీ ఒక దగ్గర పోగేసుకొని మనం వాళ్ళకు చిన్న బేసిక్స్ అనేది నేర్పియాలి. మరి మీరు అందరూ కూడా అట్లా మీ పిల్లలు మంచి చదువులు జరిపిస్తారని, మీరు చదువుకున్న వాళ్ళకు మినిమం బేసిక్స్ నేర్పిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. శ్రీ స్వామి వివేకానంద గారి జయంతిని జనవరి 12వ తారీఖు రోజు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. స్వామి వివేకానంద గారు కోలకత్తాలో పుట్టినటువంటి ఒక పేదరికం నుండి పుట్టినటువంటి వ్యక్తి. ఎంతో మేధస్సు, అపర తెలివి కల వ్యక్తి. ఎంతో విద్యను అభ్యసించినప్పటికీ, ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ అవి నిమ్న జాతి వర్గాలకు సమాజంలో అతి దూరంలో డెవలప్మెంట్ అయినటువంటి వాతావరణానికి చాలా దూరంలో ఉన్నటువంటి వాతావరణంలో బ్రతికేటటువంటి వ్యక్తులకు ఈ యొక్క మనం చేసేటటువంటి సామాజిక కార్యక్రమాలు కానీ, వివిధ రకాలైనటువంటి సేవా పరంపర కార్యక్రమాలన్నీ ఈ నిమ్న జాతి వర్గాలకు చెందితే వీటిని చూసి ఈ సబ్బండ వర్గాలు ఏవైతే ఉంటాయో సొసైటీలో వాళ్ళు డెవలప్ అవుతారనే విధంగా దేశ ఔన్నత్యానికి, దేశ ఉన్నతికి స్వామి వివేకానంద యోగా, జ్ఞానం కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయాలని ఉద్దేశించి మేజర్గా స్వామి వివేకానంద గారు ఓన్లీ యూత్ను టార్గెట్ చేసుకొని, మనం యూత్ను గనక డెవలప్ చేస్తే, యూత్లో గనక దేశ సౌభ్రాహ్మతత్వాన్ని, దేశభక్తిని గనక నిలగొల్పితే అది తరతరాలు వ్యాప్తి చెంది వాళ్ళు మళ్ళీ తదనంతరం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ని డెవలప్ చేస్తారనే విధంగా స్వామి వివేకానంద గారు చెప్పి వాళ్ళు అతి తక్కువ వయసులోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత రామకృష్ణ మఠం ఈ యొక్క సేవా పరంపరను కల్పిస్తుంది. ఈరోజు స్వామి వివేకానంద జయంతిలో సందర్భంగా మనం ఈ యొక్క బొల్లపల్లికి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక 33 కిలోమీటర్ల దూరం, డెవలప్మెంట్ సిటీకి 33 కిలోమీటర్ల దూరం గ్రామానికి. సో ఏదైతే మనం ఈ గడిచిన ఏదైతే ఈ వాతావరణ ప్రభావం వల్ల గడిచిన 10 నెలలుగా దేశం కాకుండా ప్రపంచమంతా వైరస్ బారిన పడి చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకోవడం, చాలామంది జీవనోపాధి పోగొట్టుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా సమాజానికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఏమంటారంటే ఆ యొక్క వైరస్ వ్యాప్తికి వీళ్ళు కూడా ఎఫెక్ట్ కావడం జరిగింది. సో సమాజంలో ఉండే వాళ్ళు ఏదో ఒకరు వస్తున్నారు, ఏదో చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారు, ఏదో సేవా సంస్థల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కానీ ఏదైతే రిమోటెడ్ ప్లేసెస్ అంటే డెవలప్డ్ సిటీస్కి ఒక 100-150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి పేదలను పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. సో అందులో భాగంగానే మనం ఏంటంటే ఏదైతే భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందో ఆ లాక్డౌన్ సందర్భం నుండి మనం రోజు వీక్లీ ఏదో ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు, వెదర్ మనకు ఆహార ధాన్యాలు కానీ, లేదంటే వాళ్లకు దుస్తులు కానీ, లేదంటే వాళ్ళకి ఏదైతే చలికాలం నుండి తట్టుకోవడానికి వాళ్ళకు రగ్గులు ఆరు చెద్దర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది వివేకానంద గురించి మనం అతని ఆశయాలను కొనసాగిస్తూనే పేదలకు సేవ చేయాలనే పరంపరతోటి మనం ఈరోజు ఇంత దూరం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు చాలా సేవా కార్యక్రమాలతోటి పాటు విద్యలో కూడా చాలా రకాల అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మీరు ఇంత రిమోటెడ్ ప్లేస్లో అయినప్పటికీ సమాజంలో మీకు చాలా రిజర్వేషన్స్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని అందరూ చదువుకొని వారి
జీవితంలో మంచి స్థాయిలకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యూత్ ఫర్ సేవ సంస్థ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యూత్ ఫర్ సేవ వరంగల్ చాప్టర్ వారు నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమంలో ఈరోజు మనం పస్రా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లెపల్లి అనే గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందకరం. ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రను కూడా ప్రతి ఒక్క పిల్లలు, విద్యార్థులు, యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు అతను మనలో లేకున్నా కానీ అతను సూర్యచంద్రుడు ఉన్నంతవరకు కూడా అతను ఉన్నట్టేగా భావిస్తూ ఆయన జయంతిని చేసుకుంటూ మనము ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే పరంపర ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కానీ ఈ రిమోట్ ఏరియాలలో, మారుమూల ప్రాంతాలలో దీని గురించి అవేర్నెస్ లేకపోవడము కొంత వెనుకబడింది. కావున ఈ యూత్ ఫర్ సేవ వరంగల్ చాప్టర్ వాళ్ళు ఇలాంటి రిమోట్ ఏరియాలో ఈ కార్యక్రమం నిర్వహించడము ఎంతో శుభ సంచకంగా సూచిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రతి రిమోట్ ఏరియాలో కూడా స్వామి వివేకానంద గారి జీవిత ఆశయాలు, వారి యొక్క ఆలోచనలు, ఆచరణలను ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు పోతే మన భారతదేశం కూడా ముందడుగులో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ విద్య, వైద్యం, ఉపాధి అనే ఈ 3 కీలకమైన అంశాలను మనమంతా వీళ్లకు అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా రాబోయే రోజుల్లో కల్పిస్తే ఇలాంటి రిమోట్ ఏరియాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన యూత్ ఫర్ సేవ వరంగల్ చాప్టర్ వారికి కృతజ్ఞతలు. మన గురించి ఎంతో చేయాలనుకున్నారు. అప్పట్లో కొన్ని ఉద్యమాలు కూడా హిందువుగా జీవించి హిందువుగా బ్రతకాలనేది ఆయన ఆశ. పేద ప్రజలు ఏ వర్గంలో ఉన్నా కూడా, దరిద్ర దిగున ఉన్నాలో కూడా వాళ్ళందరికీ సేవలు అందించాలని చాలా కృషి చేశారు. కానీ ఆయన మధ్యలోనే చనిపోవడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆయన ఆశలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఏం పేరు? విజయ్ కుమార్. ఏ ఊరు పేరు? ఏం పేరు? బొల్లెపల్లి. బొల్లెపల్లి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 కుటుంబాలు. పసరా నుండి ఎంత దూరం ఇది? 30 వస్తుంది. 30. మొత్తం జంగలేనా? ఓకే. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఏంటి అది? అది ఒక కట్టింది ఏంటది? తాటి చెట్ట కళ్ళు వస్తుంది. అది ఎట్లా కర్ర ఎందుకు కట్టిండ్రు? ఎత్తుకోవటానికి. మరి ఇక్కడ అందరు ఏం చేస్తారు? వ్యవసాయం. చదువుకుంటున్నారా మరి ఇక్కడ? స్కూల్ ఎక్కడున్నది ఇక్కడ? కోడిశాల. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 15 వస్తుంది. 15 కిలోమీటర్లు. రోజు పోయేస్తారా పిల్లలు? అంటే అక్కడ హాస్టల్ ఉండేది. టీచర్స్ ఇక్కడికి వచ్చి చెప్తున్నారా? చదువుతానులా మరి పిల్లలు? చూస్తూ ఉంటారు. ఆన్లైన్ క్లాసులు చదువుతున్నారు. మీ పిల్లలు? మా పిల్లలు చిన్నోళ్ళ. ఓకే. ఏ ఊరు పెద్ద మనిషిది? బొల్లెపల్లి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పస్రా నుండి? 18 అంటే 22 ఎంత ఉంటుంది. అచ్చా. మరి ఇక్కడ వాళ్ళందరూ వ్యవసాయమేనా చేసేది? వ్యవసాయమే. ఆ అమ్మకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఇక ఏమో సారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కానీ మాకు అందాజాలు 80 ఉంటాయేను, 70 ఉంటాయేను. ఏం పేరమ్మా నీ పేరు? ఎందరు కొడుకులు బిడ్డలు? ఎందరు? ఒకటే బిడ్డ. ఎక్కడుంటది నీ బిడ్డ?
ఆ బిడ్డ అక్కడ ఉంటుంది అలా ఒక కొడుకులు ఉన్నారు కానీ అందరు పనులకి పోయింది బిడ్డ. ఇప్పుడు మరి ఈ ఇల్లు నీదేనా? వీళ్ళు నాది కాదు, గాడున్నాగా ఆయన చేసుకొచ్చిండు, చేయి బట్టి చేసుకొచ్చిండు. మరి దాకా పడదు బిడ్డ. మీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు గాడున్నది అదిగో. మరి నీకు వంట గిట్ట వాళ్ళు చేస్తారు? వంట భోజనం వంట ఎవరన్నా ఎంత పెడితే తింటా బిడ్డ. మీ ఆయన ఉన్నాడా? ఎప్పుడో కొల్లబోయిండు. దేవుడు తీసుకుపోయిందా? దేవుడి అన్నయ్య మా ఆశనమై ఎప్పుడు తీసుకుపోతాడు బిడ్డ. టైం రావాలి కదమ్మా. ఆగపడవా చేత కాదా ఆయన అని కాళ్ళు మొక్కుతా. చేత కాదా కండ్లకు పడవా ఏదో ఏందో ముహూర్తానికి పోతే అట్లా పోయిన ఆగపడదా సాదా తిరిగి తిరిగి పిల్ల తీసుకొచ్చింది ఆయన. ఇబ్బంది అవుతుంది. గట్టిగా చెప్పాలమ్మా, గట్టిగా అంటారు. నీ పేరేం పేరమ్మా? సుతార్ బాయక్క. ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? కొడుకులు బిడ్డలు ఎందరు? 2 బిడ్డలు 2 కొడుకులు. కొడుకులు ఎక్కడుంటారు? ఏం వ్యవసాయమే చేస్తారా? మరి నీకు చిన్న కొడుకు ఇష్టమా పెద్ద కొడుకు అంటే ఇష్టమా? ఈ కొడుకు ఇప్పుడు ఎవరు పెడతాను? చిన్నప్పుడు ఎక్కడ మీ ఊరే ఊరు? అదే అటు కరుగుడం అటు. ఎన్నేళ్ళప్పుడు నీ పెళ్ళైంది? తెలియదా? సరే, చిన్నప్పుడు బాగున్నదా ఇప్పుడు బాగున్నదా? ఎప్పుడుగా దేవునికి అంతేనా? చిన్నప్పుడు బాగలేను, పెద్ద పెరిగినాక బాగలే. నీకెందరమ్మా కొడుకులు బిడ్డలు? కొడుకులు బిడ్డలు లేరా? తాత ఏం పని చేస్తాడు? తాత పోయిందా? తాత దేవుని దగ్గర పోయిందా? మరి నువ్వు ఒక్కదాని రోజు ఏం పని చేస్తావు? ఇంటికా మరి వంట గిట్టో తినుడు పింఛన్ వస్తుందా? ఎంత ఇస్తాను పింఛని? మరి మటన్ చికెన్ ఎప్పుడైనా తింటావా? చైల్ది చైల్ది మటన్ చికెన్ ఎట్లా దొరుకుతుంది? పెడుతుంటా. మరి ఇవాళ తిన్నా? ఏం కూర ఇవాళ? పప్ప. ఎవరు వంట ఎవరు చేసిండ్రు? నువ్వే చేసుకుంటావా? ఎంత నీ ఏజ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తెలియదా? నీకు తెలుసా అమ్మా ఎన్ని ఏళ్ళు? ఎన్నేళ్ళు కొనబోతారా? ఉండాలని లేదా? చెవులు కూడా వినబడా నీకు? మరి వరంగల్ కత్తా చెవుల డాక్టర్ దగ్గర తీసుకొని చెవులు వినబెడతాం, మిషన్ పెట్టిస్తాం. ఏంది? అక్కడనే చచ్చిపోతా బిడ్డ. ఎందుకు? ఎందుకంటే దేశం పడదా, కండ్లాగా పడవా, కండ్లాగా పడితే. మరి మీకు 5గురా 6గురా కొడుకులు? 6 కొడుకులు. మరి మీ ఒక కొడుకుని పట్టుకొని రా అక్కడికి. వచ్చాయి ఖర్చులు కావద్దా? ఖర్చులు మేము పెడతాం, అదేటో ఇదేటో మేము చూపిస్తామమ్మా నీకు. నువ్వు వస్తావా? వస్తాడంటే నాకు జ్వరమే, మంచాత నుంచి లేచుడే లేదు బిడ్డ. జ్వరమే. తిన్నావా? రావు కాళ్ళు రావు, కాళ్ళు రావా? చెయ్యి రావు, ఇవి రావు. ఎవరన్నా ఇట్లా ఇట్లా తినాలంటే నువ్వు నవ్వుతా పెట్టండి, ఇట్లా కుక్క కొట్టుకున్నట్టు ఇట్లా కొట్టుకుంటా. అంత ఇబ్బంది అవుతాను బిడ్డ, నేను కాళ్ళు మొక్కుతా. సరే, తిన్నావా అన్నం? తిన్నదా? అలా పెడితే తింటానయ్యా. నీ పేరేం పేరమ్మా? నా పేరా శ్రీరామక్క సార్. శ్రీరామక్క. కొడుకులు బిడ్డలు ఎందరు?
ముగ్గురు బిడ్డలు 2 కొడుకులు ఎక్కడుంటారు? ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే ఉంటారా? అప్పుడు మీ చిన్నప్పుడు ఉన్నది ఎట్లున్నది కాలం, ఇప్పుడు ఎట్లున్నది? ఆ కాలంకు ఈ కాలంకు తేడా ఏమైనా ఉన్నదా? లేదా సార్ ఇప్పుడు ఇట్లా కళ్ళు ఆగడతలేవు సార్. కళ్ళు ఆపడతలేవు. హైదరాబాద్ పోయినావు అమ్మ ఎప్పుడన్నా? పోలేదు సార్. హైదరాబాద్ పోలేదా? పసరికి పోయేది ఇంతమంది సార్. కాదు, చిన్నప్పటి నుండి హైదరాబాద్ పోలేదు ఇప్పటివరకు? పోలేదు సార్. వరంగల్ పోయినావా? వరంగల్ కూడా పోలేదు సార్. పసరే ఇప్పటి వరకు నువ్వు వరంగల్ కూడా పోలేదా? పోలేదు సార్. మేడారం పోయినా. మేడారం పోయినావు. ఇంతవరకు నీ ఏజ్ లో నువ్వు వరంగల్ కు పోలేదు, హైదరాబాద్ పోలేదు. పోలేదు సార్. ఓట్లు ఎలక్షన్లు వస్తే ఓట్లు ఎవరికి వేసినావు? ఎవరికి అంటే అయ్యో వేసిందే కాదమ్మా, పడే కాదు సార్. ఏళ్ళు పెట్టి వచ్చిన అంటే వాళ్ళే ఒత్తిచ్చేదా నువ్వు వస్తా? వాళ్ళు మరి నీ ఇష్టం ఉన్న దానికి వస్తానేదా లేకుంటే వాళ్ళ ఇష్టం ఉన్నది వస్తుందా? నువ్వు దేనికన్నా వస్తాను దేనికన్నా అమ్మా నీ పేరేం పేరమ్మా? మేరక్క. కొడుకులు బిడ్డలు ఎందరు? ఒక్క కొడుకు 4 బిడ్డలు. నువ్వు పోయినావా హైదరాబాద్ గిట్ట పోయినావా? ఇప్పుడు పసరాకు పోయినావా? ఆ వరంగల్ కూడా పోలే? సరే. ఈ విలేజ్ పసరకు 25 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ మాటల్లో విన్నారు కదండి. కనీసం వాళ్ళు వరంగల్ కూడా చూడలేదు ఇంతవరకు. ఇలాంటి పరిస్థితులు మన వరంగల్ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కోకొల్లులుగా ఉంటాయి. అక్కడ అందరు నిలిచేటి ఇస్తారు, ఇక్కడ ఇస్తారు బ్యానర్ తోటి. మంచంలో అన్ని పెట్టేసి ఆ మంచంలో అన్ని పెట్టి చదువుకునే పిల్లలంతా రోజు ఒక పేపర్ చదవండి, రోజు ఒక పేజీ. ఓకేనా? ఇది 4 రోజులే ఉంటుంది కానీ అది మీకు జీవితాంతం ఉంటుంది. ఓకే అవుతారా? ఒక 2 ఉన్నారన్నారు కదా. మీరు ఇచ్చేస్తారా? మీరు ఇచ్చేస్తారు. అంటే సిగ్నల్ రాదు. నేను ట్యాంక్ ఎక్కి ఫోన్ చేస్తాను. ట్యాంక్ ఎక్కి అట్లా కాదు కింద బండి ఉన్నది. నేను ఒక ట్యాంక్ ఎక్కి నేను ఫోన్ అవునవును కింద నుంచి పోయి మళ్ళా వైరింగ్ లో ఒకటి కలుస్తాయి, 2 కలుస్తాయి. 2 కలిసిన దానికి వేరు చేసేయండి. చాలా అవుతుందా? ఒక విషయం కాదు అట్లా. మరి ఏం చేయాలి? ఇంగ్లీష్ ఉన్నది కదా, దానికి ఇచ్చి పెట్టేసి కింద ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చి పెట్టేయండి. రైట్ సైడ్ ఉంటది కదా, ఇప్పుడు 2 వేట్ చేసిందా సార్? ఇప్పుడు అట్లా చేయరాదు. కింద వాళ్ళు ఉన్నారు, నేను ట్యాంక్ ఎక్కి మాట్లాడతాను. అదిగా సార్ 2 వేట్ చేసిందా? ఇప్పుడు ఏమో తీస్తారు. ఇప్పుడు నువ్వు మొత్తం చెప్పు, ఏం చేయాలో చెప్తే నేను చెప్పిస్తాను. కరెక్ట్ వస్తలేదు, వాయిస్ కరెక్ట్ వస్తలేదు సార్. ఇప్పుడు నాకు నువ్వు చెప్పుకుంటా పో, నాకు వినబడుతుంది. సార్ 2 ఇప్పుడు విడి చేసిందా అనుకో. ఇప్పుడు ఒక కుడి చేయిలో ఒకటి ఉన్నది, ఎడమ చేయిలో ఒకటి ఉన్నది. ఎడమ చేయి ఇచ్చి పెట్టేయండి. కుడి చేయి ఉంటది కదా, దాంట్లో ఏమన్నా ఐరన్ ఏమన్నా తీగలు ఉంటాయి చూడు, అది ఏమంటారు స్లాబ్ వేసే తీగలు ఉంటాయా? ఆ తీగ కొంచెం ఏం లేదు, ఒక 3 ఇంచులు 2 ఇంచుల తీగ దాంట్లో జొర్రియండి. జొర్రిస్తే స్టార్ట్ అయిపోతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఇగ్నిషన్ లెక్క వెళ్ళాలి, 2 ఇట్లా లెక్క ఏదన్నా ఒకదానికి జొరిచ్చినా చాలా అవుతుందా? రైట్ లెఫ్ట్ సైడ్ ఇచ్చి పెట్టేయాలి. లాక్ తోటి వైరింగ్ వచ్చేది ఇచ్చి పెట్టేయాలి. లాక్ తోటి వచ్చేది లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టాలి. లెఫ్ట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ ఉన్నది కదా, దాంట్లో పెట్టండి ఐరన్ ఏమన్నా తీగ పెట్టాలి. అంటే 2 కన్నాలు ఉంటాయి, ఈ కళ్ళకి ఒకటి ఆ కన్నంలో ఒకటి లూప్ కలపాలి. 2 హోల్లా 2 పెట్టేయండి.
అదే ఒక హోల్లో ఒకటి ఒక హోల్లో ఒకటి యూ షేప్ లో పెట్టేయండి. యూ షేప్ లో ఇలా కలిపితే చాలా అవుతుంది. యూ షేప్ లో పెట్టండి, స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇగ్నిషియం దాంట్లో 2 వైర్లు తీసి ఒక్కసారి ఇలా పెట్టి చూస్తా. హలో, వాయిస్ కరెక్ట్ వస్తలేదు సార్. సరే చేసి చూస్తా. ఓకే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సైడ్ దానికి యూ షేప్ లో పెట్టండి. సరే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బొల్లపల్లి అనే గ్రామం పస్రా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోకి వచ్చి యూత్ ఫర్ సేవ కార్యక్రమంలో సామాన్ల పంపిణీ, దుప్పట్లు, వంట సామాగ్రిని పంచడం జరిగింది. 2 కార్లు, ఒక వెహికల్ 2 వీలర్ మీద రావడం జరిగింది. ఇప్పుడు 2 వీలర్ సెల్ దాని యొక్క కీ మిస్ అవ్వడం వల్ల ఈ ట్యాంక్ ఎక్కి నేను వరంగల్లోని మెకానిక్ ఫోన్ చేసి అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా చేయాలని ఒకటి మాట్లాడేదానికోసం, ఒక ఫోన్ కాల్ మాట్లాడేందుకోసం ఈ ట్యాంక్ ఎక్కడం వలసి వచ్చింది. అంటే ఇది నా గురించి కాదు, ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఇప్పుడు ఈ అనుభవంలో మనం తెలుసుకోగలిగినాం. సో మరి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి సిటీలో మరి మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నామని కూడా ఒక ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉందని అందరము భావించాలి.